దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. యేసుదేని వాగ్దానము మత్తయి సువార్త 21 అధ్యాయము 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతారో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పాను. చూడండి, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. ప్రతిరోజు మనం ప్రార్థించే వారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో చూసినప్పుడు భక్తులైనటువంటి వారు తమ యొక్క జీవితంలో వారు ఎంతో ప్రార్థన జీవితం కలిగి జీవించారు. అయితే వారు ప్రార్థించకుండా ఉండనట్లుగా ఎన్నో ఆటంకాలు వారు కలిగినప్పటికీ వారు ప్రార్థించడం మానలేదు. వారు ప్రార్థిస్తూనే ఉన్నారు. ప్రార్థన వలన మాత్రమే దేవుడు గొప్ప కార్యాలని జరిగిస్తారు. మన ప్రార్థనలో వేటినైతే దేవుణ్ణి అడుగుతున్నామో అవి తప్పకుండా దేవుడు దయచేస్తాడని, అవి దొరికినవని మనం నమ్మి ప్రార్థించినప్పుడు దేవుడు వాటినల్లా మనకి దయచేస్తారు. కనుక ప్రార్థన అనేది మన జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆయుధము. ఎవరైతే ప్రార్థిస్తారో వారికి ఆ దినమంతా దేవుని యొక్క కాపుదల ఎంతో గొప్పగా ఉంటుంది. ప్రార్థించేవారు అపవాదిని, పాపాన్ని, లోకాన్ని జయించగలుగుతారు. ప్రార్థన లేనప్పుడు మనము వాటిని బట్టి ఎంతో శోధించబడుతూ ఉంటాం. కనుక మనము తప్పకుండా ప్రతిరోజు ప్రార్థించే అలవాటు కలిగి ఉండేవారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి. వారిని వారి పిల్లల్ని పోషించండి. ఎలాంటి శోధనలు వారి మీద పొంచి ఉన్నాయో వాటిని యేసునామములో ఇప్పుడే తొలగిస్తున్నాము. అనారోగ్యముల నుంచి విడిపించండి. అప్పులు సమస్యల నుంచి విడిపించండి. ప్రభా, వారికి సర్వసమృద్ధినివ్వండి. కుటుంబంలో సమాధానం, ప్రేమ, ఐక్యత, ఏక మనసు దయచేయండి. అయ్యా, వారి గృహముల చుట్టూ వారి చుట్టూ మీరు ఉండండి ప్రభా. ప్రతి వ్యతిరేకమైన అంధకార చీకటి శక్తులను అన్నిటినీ యేసునామములో అగ్నిలో కాల్చివేస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డల ప్రభా ప్రార్థించే వారిగా ఉండుటకు సహాయం చేయండి. వారు ఏదైతే ప్రార్థించి అడుగుచున్నారో వాటినల్లా వారికి అనుగ్రహించమని, దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.